మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు తన ప్రత్యర్థి సోమిరెడ్డికి అటు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దురుద్దేశంతో నమోదు చేసిన 9 అక్రమ క్రిమినల్ కేసులపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మొదలుపెట్టింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రోద్బలంతో కాకానిపై ఏకంగా 9 అక్రమ క్రిమినల్ కేసులు మోపారు. వాటిలో వాణిజ్య వివాదాల నుండి భూ సమస్యలు, సోషల్ మీడియా పోస్టులు, మట్టి తవ్వకం, ఎక్సైజ్ సంబంధిత కేసులు ఉన్నాయి. పోలీసు వ్యవస్థను చెప్పు చేతల్లో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసులు బనాయించారు. ఈ అక్రమ కేసుల కారణంగా దాదాపు 85 రోజులకు పైగా కాకాని జైల్లో ఉన్నారు. ఆ టైంలో వైఎస్ జగన్ జైలుకు వెళ్లి కాకానిని పరామర్శించారు. తనపై నమోదైన కేసులకు కాకాని చలించలేదు. జైలు నుంచే న్యాయ పోరాటం చేశారు. 9 కేసుల్లో న్యాయస్థానం నుండి బెయిల్ పొందిన ఆయన బయటకు వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. మరోవైపు తన ప్రత్యర్థి సోమిరెడ్డి చేస్తున్న అక్రమాలు, అవినీతిపై సాక్ష్యాలతో సహా ప్రశ్నిస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఈ తరుణంలో కాకానిపై మరో అక్రమ కేసు మోపారు సోమిరెడ్డి. ఈ నేపథ్యంలో తనపై నమోదైన అక్రమ కేసులు నిగ్గు తేల్చడానికి సిద్ధమయ్యారు కాకాని. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తనపై ఈ కేసులు మోపారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలపై తనకు నమ్మకం లేదంటూ సిబిఐ విచారణ కోరారు. ఈ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. తనపై నమోదైన కేసులపై ఏకంగా సిబిఐతో విచారణ జరిపించాలని స్వయంగా కాకాని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై కూటమి ప్రభుత్వం, సోమిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.